నీట్ పేపర్ లీక్ అంశంలో అందరూ చేస్తున్న కామన్ డిమాండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎందుకంటే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉన్నాడు కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అని అందరూ అడుగుతున్నారు. సరే, నైతిక బాధ్యత కింద ఆయన రాజీనామా చేయాలి అని అడగటం ఓకే. కానీ ఆయన రాజీనామా చేస్తాడు, ఆయన ప్లేస్లో ఇంకొక వ్యక్తిని కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పెడతారు. పేపర్ లీక్ లాగుతాయా? ఆలోచించండి ఒకసారి. పేపర్ లీక్ లాగుతాయా? అసలు ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాతే పేపర్ లీకులు స్టార్ట్ అయ్యాయా? అంతకుముందు లేవా? అసలు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పేపర్ లీకులు స్టార్ట్ అయ్యాయా? అంతకుముందు లేవా? అసలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పరీక్షల పేపర్లు మాత్రమే లీక్ అవుతున్నాయా? రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న పేపర్లు లీక్ కావట్లేదా? ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 10th క్లాసు ఇంటర్మీడియట్ పేపర్లు లీక్ కావట్లేదా? అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది అసలు పేపర్లు ఎందుకు లీక్ అవుతున్నాయి, ఎవరు లీక్ చేస్తున్నారు, ఎందుకు లీక్ చేస్తున్నారు, ఈ లీకేజీని ఆపాలంటే ఏం చేయాలి? అసలు ఈ విషయాన్ని ఎవడన్నా చర్చిస్తున్నాడా? ఎంతసేపటికి రాజకీయాలు తప్ప సమస్య ఏంటి, సమస్యకి కారణం ఏంటి, సమస్యకి పరిష్కారం ఏంటి ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? నేను చెప్తున్నా వినండి. నేను ప్రతి వీడియోలో ఇది చెప్పడానికి ట్రై చేస్తున్నా. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయం కూడా ఈ విషయంలో నాకు కావాలి. ఇక నా అభిప్రాయం ఏంటంటే అసలు పేపర్ లీకేజ్ జరగడానికి కారణం ఏంటి? ప్రైవేట్ ఎడ్యుకేషన్, కార్పొరేట్ ఎడ్యుకేషన్, మార్కుల కోసం, ర్యాంకుల కోసం పడుతున్న తపన, ఇది మాత్రమే కారణం. మా ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న వాళ్ళకే ర్యాంకులు వస్తాయి, మార్కులు వస్తాయి అని చూపించుకోవటం కోసం ప్రైవేటు వాళ్ళు, కార్పొరేట్ వాళ్ళు ₹1,00,000 పెట్టి మరి పేపర్ని లీక్ చేపిస్తున్నారు. లీక్ చేసి వాళ్ళ స్టూడెంట్ చేత వాటిని బట్టి ఇచ్చేసి ఆ క్వశ్చన్లకి సమాధానాలు వాళ్ళ చేత బట్టి ద్వారా వాళ్ళ మైండ్లోకి చొప్పించేసి వాళ్ళ చేత ఎగ్జామ్స్ రాపిస్తే వాళ్ళకి మార్కులు, ర్యాంకులు వస్తే వాటిని ప్రమోట్ చేసుకొని అదేదో తమ ఘనతగా చెప్పుకొని మళ్ళీ ₹1,00,000 కొత్త విద్యార్థులను చేర్చుకొని ఒక విద్యను వ్యాపారంగా మారుస్తున్నారు. అసలు పేపర్ లీకేజ్ జరుగుతుంది తమ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న వాళ్ళకి ఎక్కువ మార్కులు, ర్యాంకులు వచ్చాయి అని చెప్పుకోవడం కోసం. దాని ద్వారా ఎక్కువ ఫీజు లాగి ఎక్కువ మంది విద్యార్థుల చేత అడ్డగోలుగా డబ్బులు సంపాదించుకోవడం కోసం. ఇది విద్యా వ్యాపారంలో భాగం. విద్యా వ్యాపారంలో పేపర్ లీకేజ్ అనేది ఒక భాగం. పేపర్ లీకేజ్ ఆగాలంటే విద్యా వ్యాపారాన్ని ఆపాలి. ఇది ఎవరికి అర్థం కావట్లే. ఈ సమస్య మీద చర్చ జరగాల్సింది ఇలా. ఎంతసేపటికి ఒక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని అడుగుతున్నారే కానీ సమస్య మీద చర్చించడానికి ఎవడు సిద్ధపడట్లేదేంటి? సో మొత్తానికి చేయాల్సిన డిమాండ్ విద్య, వైద్యం ఈ పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి. ఇవి వ్యాపారంగా మారటం వల్లే సమాజంలో చాలా నేరాలు, చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఈ డిమాండ్ ఉండాలి. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అంటే ఇది నీట్ పేపర్ లీక్ కావటం అనేది పేపర్ లీకుల్లో ఒక భాగం. ఇదేదో బయటకు వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. బయటికి రాని పేపర్ లీకులు ఎన్నో, బయటకు వస్తున్న కప్పిపుచ్చుతున్న పేపర్ లీకులు ఎన్నో. నిన్న రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు 512 పేపర్ లీకులు అయ్యాయట. మరి అది నిజమా కాదా పక్కన పెట్టండి, కానీ పేపర్ లీకులు అయితే రెగ్యులర్గా జరుగుతున్నాయి. అది ఒక బీజేపీ గవర్నమెంట్లోనే కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగినాయి. ఇప్పటికీ కాంగ్రెస్ రాష్ట్రాలు అంటే అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఈ పేపర్ లీకులకి కాంగ్రెస్, బీజేపీయో పొలిటికల్గా కారణం కాదు. ఇక్కడ ఒక పాలసీ మేకింగ్లో తేడా ఉంది. అదేంటంటే విద్య ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తుంది. విద్య ఒక వ్యాపారంగా మారిపోయింది. దానివల్ల కాంపిటీషన్లో భాగంగా మా పిల్లగాళ్ళకే మార్కులు వచ్చాయి, మా పిల్లగాళ్ళకే ర్యాంకులు వచ్చాయని చూపించుకోవడం కోసం కార్పొరేట్ వాళ్ళు చేస్తున్న దందాలో భాగంగా పేపర్ లీకులు అవుతున్నాయి. విద్యారంగంలో సమూల మార్పులు రావాలి. ప్రభుత్వం చేతుల్లోకి ఎడ్యుకేషన్ పోవాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ప్రభుత్వం చేతుల్లోనే విద్య ఉంది, కానీ మన దేశంలో దురదృష్టం ఏంటంటే ప్రైవేట్ చేతుల్లో ఉంది. విద్య గనక ప్రభుత్వం చేతిలోకి వస్తే మనిషిలో ఉన్న స్వార్థం సగం చచ్చిపోయింది. ఎందుకంటే డబ్బులు పెట్టి చదువుకున్నప్పుడు డబ్బు అనే ఆలోచన మైండ్లోకి రాదు. డబ్బులు పెట్టి లక్షలు పెట్టి చదువుకున్నప్పుడు డబ్బు కోసమే జీవితం అనేది మైండ్లోకి ఎక్కింది. స్టూడెంట్ ఎవరిలో ఏది మైండ్లోకి ఎక్కితే వాడు అలా మారిపోతాడు. స్టూడెంట్ వయసు అనేది ఒక ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్ సమయం. అది వాడి మైండ్ అప్పుడే మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటుంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సమయంలో వాడి మైండ్లోకి డబ్బు 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 అని పడింది అనుకోండి, డబ్బు కోసమే చదువు అనేది పడింది అనుకోండి, వాడు మనిషిగా ఉండడు, డబ్బు సంపాదించే మిషన్లా మారుతాడు. ఇది మనం ఆలోచించాలి, ఇది మనం తెలుసుకోవాలి. ప్రభుత్వం చేతుల్లో విద్య ఉండాలి అనే డిమాండ్ రావాలి.